కెమెరా స్టార్ట్ చేస్తే మా ఆయన కెమెరా స్టార్ట్ చేసినాను. యాక్చువల్లీ మా ముంబై చేయాలనుకున్నాను, అది క్యాన్సిల్ అయింది. క్యారెట్ కూర చేస్తున్నాను ఇప్పుడు కదా. కెమెరాలో చూడడానికి సిగ్గుతుంది. అందుకే కింద చూసుకొని మాట్లాడుతుండవా? కెమెరా చూడాలంటే సిగ్గుతుంది ఫ్రెండ్స్, అందుకే నన్ను క్యారెట్ కోసుకుంటూ మాట్లాడుతున్నాను. క్యారెట్ కోసుకుంటాను మాట్లాడు. క్యారెట్ కోసుకుంటూ మాట్లాడుతున్నాను కదా నేను. ఏం వీడియో చేయాలనుకున్నట్టు ఏం చేస్తున్నావు? అరే మరి ఏం చేయలే, అవి అక్క మూగు నానబెట్టింటివి, అక్క పెసులు నానబెట్టింటివి, కానీ అది చేయకూడదు అండి, అందుకని నేను యాడ్ చేస్తాను. ఏం చేయాలనుకున్నట్టువి? అక్క పెసులు పెసులు అంటారు. మరి పెసలతో ఏం చేయాలనుకున్నట్టు? బజ్జీలు బజ్జీలు. యా బజ్జీ? మూంగ్ బజ్జీ. మరి ఇవన్నీ ఎవరు చెప్పాలా? అనుకున్నట్టు నాన్న చెప్పాలా? మంచిగా ఉండదు మీ బ్లాగ్. ఇట్లా బ్లాగులు షూట్ చేస్తే ఎవరు మీకు లైక్ చేస్తారు, ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారు, ఎవరు మీకు కామెంట్లు పెడతారు? బాగుంది. అక్కడ ఇంత చెత్త చెత్త వీడియోలు చేస్తాను. ఏ అట్ట అనద్దు, వాళ్ళకుని కష్టపడతారు వీడియోలు చేయడానికి. కష్టపడతాం ఫ్రెండ్స్, అందరికి లైక్ సబ్స్క్రైబ్ కొట్టండి. ఇక్కడ సబ్స్క్రైబ్ ఎట్టవలాగా అనేది. ఇప్పుడు క్యారెట్ కూర చేస్తాను, చూపిస్తాను మీకు నా స్టైల్ ఎలా చేస్తానో చూపిస్తాను. మా గ్యాస్ కూడా మంటలేదు. మాకు ఇది లీటర్స్ అయ్యింది. तेरह सेकंड के बाद गैस चालू हो गया. మీ గ్యాస్ కానీ మంటలేదు. మన్నది ఇది లీటర్, ఇది కొంచెం సెడిపోయింది, ఊత్తనే పోస్తుంది ఇది. అన్నీ ఇవి కోసి పెట్టుకున్నాను కదా, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 3. ఈ కూర ఎవరు తిన్నారు? నానే తింటాను. ఈ కూర ఎవరు తిన్నారు? నానే తింటాను. నా కొడుక్కి మా ఆయనకి ఇది బీన్స్ కాయ చేస్తున్నారు. బీన్స్ కాయ నా కొడుక్కి మా ఆయనకి ఆ కూర, ఇది నాకి. ఇది క్యారెట్ మంచిగా ఉంటుంది తింటే, కానీ మా ఆయన నా కొడుకు ఏమంటారు, చీ ఏం బాగుంది ఇది అని అంటారు. సాంబార్ పెట్టాడు మా ఆయన నమ్మకానికి, నాకు సిగ్గవుతుంది. నీవంటే షుగర్ పేషెంట్, నీకు తినాలనిపిస్తుంది. మాకి మా షుగర్ పేషెంట్. ఇక్కడ షుగర్ పేషెంట్. ఇప్పుడు 2 చెంచాలు మనకు తగినంత నూనె వేసుకోవచ్చు. సాంబార్ గిద్ద కొంచెం కరివేపాకు, చల్లుకో, కొంచెం జీలకర్ర, చాలు, కొంచెం ఉల్లగడ్డ, సరే ఘాటుగా వస్తుంది. బాగా చెప్పు. టమాటా వేసుకోవాలనుకుంటే వేసుకునవచ్చు, చిన్నది మీకు ఇష్టం ఉంటుంది. టమాటా వేసినాను, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం పచ్చిమిరపకాయలు వేసినాం కదా, కొంచెం కారం. దగ్గరకు వచ్చి చూపించడం మా ఆయన. వాయబ్బా అంత పొడుగుడా, వాయబ్బా అంత పొడుగు. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకున్నామండి. క్యారెట్ ముక్కలు వేసుకున్నాం. క్యారెట్ ముక్కలు
మొత్తం బాగా ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు పోతాం ఫ్రెండ్స్. ఇది అయ్యింది ఇంకా. సరే ఇప్పుడు తిని టేస్ట్ చెప్తాను. కొద్దిగా తింటానే అట్లా ఇష్టం అట్టండి. కొంచెం కొద్దిగా దగ్గర ఇంకా ఇప్పుడు కలిపి దీంట్లో తీస్తా. ఇప్పుడు ఇది కావాలి కదా ఎంత వేడి తీసినా కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తిని నాకు టేస్ట్ చెప్తాను. క్యారెట్ కూర రెడీ అయింది. తిని నేను టేస్ట్ చెప్తాను ఎలా ఉందో. అయినా కానీ దీంట్లో కాలాలనుకుంటే ఇప్పుడు కాలుతుంది. ఇది కింద మరి కాలుతుంది కొద్దిగా అంతోడు. అవు కాలుతుంది మరి కింద పడి. ఓకే తిని చెప్తాను. కాలుతుంది కదా అందుకనే తిని టేస్ట్ చెప్తాను ఎలా ఉంది. నూరు కాలుతుంది. నూరు కాలుతుంది. సూపర్ ఉంది. ఓకే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.